మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్ లో ప్రజల పక్షాన ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాలాలో దిగి అధికారులను ప్రశ్నిస్తున్నారు. మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్ లో నిరసన తెలుపుతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. నాలాలో కూర్చొని నిరసన తెలుపుతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి 6 నెలలుగా రోడ్డును తవ్వి కాలనీ వాసులకు ఇబ్బంది పెడుతున్న జీహెచ్ఎంసీ అధికారులు పనులలో నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని నాలాలో కూర్చొని గత 3 గంటలుగా నిరసన తెలుపుతున్నారు ఎమ్మెల్యే. ప్రజా సమస్యల కోసం ఇక్కడ సమస్య ఉన్న నిరంతరం నిరసన తెలుపుతూనే ఉంటానన్నారు. ప్రజా పాలన అందిస్తున్నామంటున్న ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించాలన్నారు. వర్షాకాలం వస్తున్నా కాలనీలు నీటిలో మునిగే పరిస్థితి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కార్పొరేటర్ పనుల పర్యవేక్షణకు వచ్చిన అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై చర్యలు తీసుకోవాలని కోరారు మరి రాజశేఖర్ రెడ్డి. ఇవాళ మేము అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక 2-3 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జెడ్సీ గారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాయిలో డీసీ గారికి ఇవ్వడం జరిగింది. ప్రతి సందర్భంలో ఈఈ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి ప్రతి ఒక్కరికి మా దగ్గర ఉన్న సమస్యల గురించి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక బాక్స్ డ్రైన్ కట్టడానికి 6 నెలల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. సంవత్సరాల తరబడి ఈ ప్రాంతం ఓల్డ్ మిర్జాల్ కూడా అనేది మునిగిపోతుంది నీళ్లతోటి. మేము ఎన్నిసార్లు రిమైండ్ చేస్తున్నాం, ప్రతి సందర్భంలో ఇక్కడ నీళ్లతోటి మునిగిపోతుంది, ప్రజల కోసం పనిచేయండి, మా ఇంట్లో వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్ళకు చలనం లేదు. కాబట్టి మేము ఇవాళ వచ్చి మీ ద్వారా, మీడియా ద్వారా ఇది లోకానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిన, ఆయనకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడికి పోండి ఇదే సిచ్యువేషన్, ఇదే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ప్రజలకు సంబంధించిన ప్రజావాణి పెట్టినరు, ప్రజాపాలన అంటున్నారు. ప్రజల కోసం పాలన చేయాలంటే ఈ విధంగా ఉంటుందా? జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో, ప్రభుత్వం చెప్పేదానికి విరుద్ధంగా ఇక్కడ పనిచేస్తుండ్రో అనేది ఇది సాక్ష్యం కనిపిస్తుంది అనేసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి దగ్గర వెళ్ళి ఇక్కడున్న కాలనీ వాసులని, ఇక్కడున్న బస్తీ వాసులను తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి సమస్య పైన వాళ్ళు చేసేంత వరకు ఇదే విధంగా ధర్నాకు కూర్చుంటామని మేము తెలియజేసుకుంటున్నాం. ఇక ముందు ఎందుకంటే వినతి పత్రాలు ఇప్పుడు నా దగ్గర ఇంత ఫైల్ అయింది. 6 నెలల నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి రిమైండర్లు పెడుతున్నాం. ఎన్నిసార్లు రిమైండర్లు పెట్టినా వాళ్ళ దగ్గరలో చలనం లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. మీరు ఒక్కసారి ఈ విజువల్ని చూడండి, ఒక్కసారి మీరు ఈ విజువల్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత ఘోరం, ఇక్కడున్న ప్రజలు బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? ఒక 6-7 నెలల నుంచి ఈ విధమైన పరిస్థితి కల్పించి వాళ్ళు చలనం లేకుండా ఉండడం ఎంత సమంజసమో ఒక్కసారి తెలవాలి. ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము, ఎందుకంటే మా ఓపికలు నశించిపోయినాయి చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాం, బతిమలాడినాం, కాలనీ వాసులను తీసుకెళ్లి ఆఫీస్లో వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా వాళ్ళు చలనం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ముందు ప్రతిరోజు ఇదే విధమైన కార్యక్రమాలు చేపడతామనేసి కూడా, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన పనులు చేయమంటున్నాం కానీ మాదో, మా కార్పొరేటర్తో పనులు చేయమని చెప్తలేము. తప్పకుండా పనులు చేయకుండా చేసే విధంగా అధికారుల మీద పోరాటం చేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎవరి ఒత్తిడితో సహకరిస్తలేరు అనుకుంటారు సార్? స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.